కులమే సరే ఎందుకు ఓటేది అంటున్నానంటే ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టావు ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు చిరంజీవి గారి కుటుంబాన్ని చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో ఈరోజు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ లెక్కలు తిట్టిస్తావా పవన్ కళ్యాణ్ నిన్నే ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు ఎవరిని వదిలేశావు మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి మోడీకి సెలవు చెప్పావు అదే మోడీని హీనంగా తిడుతున్నావు ఎవరు వదిలిపెట్టావు రాహుల్ గాంధీని తిట్టావు సోనియా గాంధీని తిట్టావు ఇప్పుడు వాటేసుకున్నావు ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు నువ్వు ఎవరు వదిలిపెట్టావు నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు అనుకూలంగా లేకపోతే వాడు వెధవ ఇది నీ స్ట్రాటజీ ఇదిగోండి సార్ ఇది మీకు ఇస్తాను ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది ఏది సినిమా ఎవరు చూడకుండా నేను తోటి ప్రెస్ మీట్ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా అసలు నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించవచ్చా అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా గురువు గారు నేను అలాంటి సినిమా తీయటం లేదు ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా వాళ్ళకి అందింది అందరూ లెటర్ రాశారు ఆగారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు మీరు 20వ తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా దేనికి రావాలండి 20వ తారీఖు నేను స్వయంగా ఏది నేను సినిమా తీయట్లేదని తెలిసిన తర్వాత ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నాడో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కాదని చెప్పిన తర్వాత క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు అంటే నేను వైఎస్ఆర్ సింపథైజర్ కాబట్టి నన్ను రమ్మంటున్నారా